ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. వీళ్ళు చేసే ఈ అరాచక పాలన ఈ రోజు ఇంటింటికి తిరిగి ఈ 5 సంవత్సరాల నుంచి అమరావతిని నిలబెట్టుకోవడానికి ఎట్టయితే నడుము కట్టుకొని బయటకు వచ్చి ఉద్యమం చేస్తున్నామో, మహిళలు సైతం చిన్న పిల్లలు సైతం అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు ఇంటింటికి గడప గడపకి తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పి ఈ ప్రభుత్వాన్ని దించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎవరైతే తీసుకెళ్తారో ఆ నాయకుడికి ఓటేసి గెలిపించుకొని మనం అమరావతిని అభివృద్ధి చేసుకుందాం అనేది చెప్పడం జరుగుతుంది. అమరావతి అభివృద్ధి చేసేది ఒక్క అమరావతి రైతుల కోసమే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలందరి కోసం, 5 కోట్ల ఆంధ్రుల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మా ఒక్కళ్ళ కోసం, అమరావతి రైతుల కోసం అనేది మాత్రం ఎవరూ అనుకోవద్దు. కాకపోతే ఈ ప్రభుత్వం చెప్తుంది అందరికీ అబద్ధాలు చెబుతుంది. ఎప్పటి నుంచో వచ్చిన దగ్గర నుంచి 5 సంవత్సరాల నుంచి అబద్ధాలు, ఇవాళ కూడా అదే అబద్ధాలు చెప్తుంది. కాకపోతే అది ఎవరు నమ్మొద్దు. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని ఈ ప్రభుత్వం ఎలాంటి అరాచక పాలన చేస్తుందో తెలుసుకొని ఈసారైనా సరే అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేసి అమరావతిని అభివృద్ధి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించుకుందాం, భావితరాల వారి భవిష్యత్తును కాపాడుకుందాం. జై అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్.